హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10లో ఎక్సర్సైజ్ 10.4 అనేది నేర్చుకుందాం. ఈ ఎక్సర్సైజ్ 10.4 నేర్చుకునే ముందు ప్రతి ఎక్సర్సైజ్కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది కదా. అంటే మనం 10.3 నేర్చుకునే ముందు ఏంటి నేర్చుకున్నాం, మనం వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ నేర్చుకున్నాం అలా అన్నమాట. దీనికి 10.4 వచ్చేసి ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ షేప్. కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సాలిడ్ షేప్ ఉంది. సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మెటల్ కోన్ ఉంది, సపోజ్ మెటల్ది, ఓకేనా. ఆ మెటల్ కోన్ ఉంది, దీన్ని కరిగించి మనం సిలిండర్ షేప్ చేసుకోవచ్చు కదా, ఓకేనా. దీన్ని మనం కరిగించి ఏం చేసుకోవచ్చు, సిలిండర్ షేప్ చేసుకోవచ్చు ఒక మెటల్ది. లేకపోతే ఒక సిలిండర్ షేప్ ఉంది, దాన్ని మనం ఎలా చేసుకోవచ్చు, ఒక క్యూబాయిడ్ అంటే ఒక క్యూబు, అలా ఏదైనా షేప్ చేసుకోవచ్చు, మన ఇష్టం, ఓకేనా. అప్పుడు ఈ రెండిట్ల యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, సేమ్ అవుతుంది. అంటే ఏంటి వాల్యూమ్ అంటే ఏంటి, దాని యొక్క మొత్తం మాట. ఇప్పుడు దీన్ని కరిగిస్తేనే కదా ఇది వస్తుంది. అప్పుడు రెండిట్ల యొక్క సపోజ్ చూడండి, వాల్యూమ్ అంటే ఏంటంటే ఒక మెటల్, ఒక రౌండ్ షేప్ ఒక మెటల్ ఉంది, దీన్ని కరిగిస్తేనే కదా షేప్ అవుతుంది కోన్. అంటే ఆ వాల్యూమ్ ఎంత ఉందో ఈ కోన్ యొక్క వాల్యూమ్ కూడా అంతే అవుతుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి దీన్ని V1 అంటున్నాను, దీన్ని V2 అనుకుంటున్నాను. అంటే ఈ రెండు ఏమవుతాయి, V1 ఈక్వల్ టు V2 అవుతాయి. అంటే రెండింటి యొక్క వాల్యూమ్ సేమ్ అవుతుంది. అంటే ఒకే ఆబ్జెక్ట్ని మనం కరగదీసి ఇంకో ఆబ్జెక్ట్ కింద తయారు చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ చూడండి, దీనికి ఒక రేడియస్ ఇచ్చాడు, ఓకేనా. అండ్ దీని హైట్ ఇచ్చాడు, సపోజ్ దీని యొక్క రేడియస్ ఇచ్చాడు, దీని హైట్ ఏంటని కనుక్కోమన్నాడు, ఓకేనా. హైట్ ఎంత అని మనం కనుక్కోమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, రెండిట్ల యొక్క వాల్యూమ్ని ఈక్వల్ చేయాలన్నమాట. ఈక్వల్ చేస్తే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు, ఇంకో ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ చేయమన్నాడు. అంటే సమ్ వాల్యూస్ ఇచ్చి ఇంకో ఆబ్జెక్ట్ అంటే హైట్ ఇచ్చి రేడియస్ ఫైండ్ చేయమన్నాం, రేడియస్ ఇచ్చి హైట్ ఫైండ్ చేయాలి. అలా ఆ వాల్యూమ్ ఆ ఆబ్జెక్ట్కి ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అనేది ఫైండ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ వాల్యూమ్స్ రెండిట్లని మనం ఈక్వల్ చేయాలన్నమాట. అంటే V1 ఈక్వల్ టు అప్పుడు వాల్యూమ్ ఒక కోన్ ఫామ్లో వేస్తే అండ్ వాల్యూమ్ ఒక సిలిండర్ యొక్క ఫామ్లో వేసి ఈక్వల్ చేసి హైట్ ఎంత అనేది కనుక్కోవచ్చు. అలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఒక నెంబర్ అని అడిగాడు అనుకోండి, మనం ఆల్రెడీ 10.3లోనే చూడండి, ఒక కంటైనర్లో నీట్ బబుల్స్ అంటే ఏంటి స్టోన్స్ వేస్తాడు అన్నమాట, మార్బుల్స్, ఓకేనా. అవి స్పియర్ షేప్లో ఉంటాయి. అప్పుడు ఏంటి నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అనేది మనం కనుక్కుంటాం. 10.3లో ఒక సమ్లో ఉంటుంది, ఓకేనా. అప్పుడు నెంబర్ అనగానే మనం ఏం చేయాలి, V1/V2 చేయాలి, ఓకేనా. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, ఏవైనా ఒక వాల్యూ మనం కనుక్కోమంటే ఆ రెండిట్ల యొక్క వాల్యూమ్ని ఈక్వల్ చేస్తాం. అదే నెంబర్ ఏదైనా అడిగితే ఏంటి V1/V2 చేస్తాం. ఇంకా మీకు క్లియర్గా సమ్స్లోకి వెళ్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ 10.4 మనం చూద్దాం. ఇక్కడ ఎక్సర్సైజ్ 10.4లో ఫస్ట్ సమ్ చూడండి. A metallic sphere of radius 4.2 centimeters is melted and recast into the shape of a cylinder of radius 6 centimeters. Find the height of the cylinder. A metallic sphere, ఒక మెటల్ స్పియర్ ఉందంట, అది దాని యొక్క రేడియస్ ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడు 4.2 సెంటీమీటర్. ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్, అది మెల్ట్ చేసి దాని షేప్ కింద మార్చాడు, రీకాస్ట్. దాన్ని ఏ షేప్ కింద మార్చారు, సిలిండర్ షేప్లోకి మార్చారు. దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు 6 సెంటీమీటర్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. సిలిండర్ యొక్క హైట్ అనేది మనం కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి, V1 ఈక్వల్ రెండింటి యొక్క వాల్యూమ్ అనేది మనం చేయాలన్నమాట. ఫస్ట్ సమ్ సొల్యూషన్ చూడండి. గివెన్ ఏమి ఇచ్చాడు, స్పియర్ కన్వర్టెడ్ ఇంటూ ఎందులోకి మార్చాలి, మనం సిలిండర్లోకి మార్చాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, హ్యాన్స్ the volume of sphere equal to volume of cylinder. Volume of sphere equal to volume of cylinder చేయాలి, ఓకేనా. ఇప్పుడు రెండింటి యొక్క డయాగ్రామ్ గీసుకుందాం. ఫస్ట్ ఏంటి, స్పియర్ కదా, స్పియర్ గీసుకుందాం. దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి 4.2 సెంటీమీటర్స్, 4.2 సెంటీమీటర్స్. ఇంకోటి ఏంటి ఇచ్చాడు మనకి, సిలిండర్. దీని యొక్క రేడియస్ మనకి ఎంత ఇచ్చారు, R ఈక్వల్ టు మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనం ఏంటి కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి. హైట్ అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి.
ఇప్పుడు చూడండి, దీని యొక్క వాల్యూమ్ని V1 అనుకుంటున్నాను. V1 అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 πr³. అండ్ ఇది సిలిండర్ యొక్క ఫార్ములా V2 ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం కన్వర్ట్ చేసుకుందాం. 4/3 పై అంటే ఎంత మనకి 22/7. ఆర్ అంటే ఎంత 4.2 ఇంటూ క్యూబ్ కదా, 4.2 ఇంటూ 4.2. అలాగే ఇక్కడ V2 కూడా రాసుకుంటున్నాను చూడండి. పై అంటే ఎంత 22/7. ఆర్ అంటే 6 ఇంటూ 6. హైట్ అనేది మనకు తెలియదు కాబట్టి హెచ్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? V1 ఈక్వల్ టు V2 ఇలాగే చేస్తాం చూడండి. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 4.2 ఇంటూ 4.2 ఇంటూ 4.2 ఈక్వల్ టు మళ్ళీ V2 అంటే 22/7 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ హెచ్. ఇక్కడ 22/7 ఇక్కడ 22/7 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం క్యాన్సిల్ చేయొచ్చు? 3 1s ఇక్కడ 42 ఉందనుకోండి. ఎంత మనకి 3 12s 3 14s 42. అంటే 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1.4. ఇంకా ఏం మిగిలింది ఇక్కడ చూడండి. 4 ఇంటూ 1.4 ఇంటూ 4.2 ఇంటూ 4.2. ఇక్కడ ఏం మిగిలింది? 6 ఇంటూ 6 ఇంటూ హెచ్. ఓకేనా? ఇక్కడ హెచ్ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని రైట్ సైడ్ తెచ్చుకుందాం. 6 ఇంటూ 6 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1.4 ఇంటూ 4.2 ఇంటూ 4.2. ఇప్పుడు హెచ్ వాల్యూ అనేది మనకు కావాలి. సో హెచ్ వాల్యూ ఇటువైపు ఉంచేసి మీద 6 ఇంటూ 6 అంటే మనకి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. అంటే హెచ్ వాల్యూ హెచ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1.4 ఇంటూ 4.2 ఇంటూ 4.2 బై 6 ఇంటూ 6. ఇప్పుడు చూడండి, 6 1s 6 0.7 మళ్ళీ 6 1s 6 0.7. హెచ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1.4 ఇంటూ 0.7 ఇంటూ 0.7. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ అనేది మీరు చేయండి. ఫస్ట్ 4 ఇంటూ 1.4 చేయండి. నెక్స్ట్ 0.7 ఇంటూ 0.7. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2.744 సెంటీమీటర్స్. సో హైట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? హెచ్ ఈక్వల్ టు 2.744 సెంటీమీటర్స్. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా? ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి. ఇది కూడా సేమ్. మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. అంటే మెటాలిక్ స్పియర్ రెస్పెక్టివ్లీ ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ సాలిడ్ స్పియర్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఎన్ని ఉన్నాయంటే అంటే 3 స్పియర్స్ ఉన్నాయన్నమాట. మెటాలిక్ స్పియర్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 మెటాలిక్ స్పియర్స్ ఉన్నాయి. వాటి యొక్క రేడియస్, ఫస్ట్ యొక్క స్పియర్ యొక్క రేడియస్ 6 సెంటీమీటర్స్, సెకండ్ యొక్క రేడియస్ 8 సెంటీమీటర్స్ అండ్ థర్డ్ యొక్క రేడియస్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మూడిటిని కలిపి మెల్టెడ్ చేసి ఒక స్పియర్ కింద చేశాడనమాట. ఓకేనా? ఆ మూడిటిని మెల్ట్ చేసి ఒక స్పియర్ కింద. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద రిజల్టింగ్. ఆ ఒక స్పియర్ ఉంది కదా, అంటే సింగిల్ స్పియర్ మనం తయారు చేస్తాం కదా, దాని యొక్క రేడియస్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోతాం చూడండి. సెకండ్ సొల్యూషన్ గివెన్ రేడియస్ ఆఫ్ 3 స్పియర్స్. ఈ రేడియస్ని ఏంటి? స్మాల్ R1 కింద ఫస్ట్ స్పియర్ని R1 కింద అండ్ సెకండ్ స్పియర్ యొక్క రేడియస్ని R2 కింద 8 సెంటీమీటర్స్ అండ్ థర్డ్ యొక్క స్పియర్ని R3 కింద 10 సెంటీమీటర్స్ మనం తీసుకుంటున్నాం. R1 R2 R2. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీస్ 3 ఆర్ మెల్టెడ్ టు ఫ్రమ్ ఏ సింగిల్ స్పియర్. వీటిని ఏంటి? సింగిల్ స్పియర్ కింద మనం మెల్ట్ చేస్తున్నాం. అప్పుడు లెట్ ద రేడియస్, ఆ సింగిల్ స్పియర్ యొక్క రేడియస్ ఏమంటే లెట్ ద రేడియస్ ఆఫ్ ది రిజల్టింగ్ స్పియర్. అంటే మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో రిజల్టింగ్ స్పియర్ బి, దాన్ని ఏమనుకుంటున్నానంటే స్మాల్ ఆర్ అనుకుంటున్నాను. వీటి యొక్కని R1 R2 R3 కదా, దీన్ని R అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు దాని వాల్యూమ్ అంటే
వాల్యూమ్ ఆఫ్ ద సింగిల్ స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద 3 స్పియర్స్. అదే చేస్తున్నాను. దెన్ ద వాల్యూమ్ ఆఫ్ resulting sphere, the volume of resulting sphere equal to sum of మూడిట్లని సమ్ చేయాలి. sum of the volume of the three small spheres. వాల్యూమ్ ఆఫ్ ద అంటే దీన్ని V అనుకుంటున్నాను, అండ్ సమ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద 3 స్పియర్స్ అంటే V1, V2 అండ్ V3. ఓకేనా. ఇప్పుడు V అంటే ఎంత మనకి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటి 4/3 పై r³ r కాబట్టి, అండ్ V1 ఏంటి 4/3 పై స్మాల్ r1³. మళ్ళీ నెక్స్ట్ 4/3 పై r2³. మళ్ళీ V3 అంటే 4/3 పై r³ 3³ ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ 4/3 పై r³ ఉంది. ఈ మూడిట్లో కామన్గా ఏముంది చెప్పండి, 4/3 పై కామన్గా ఉంది. అదే కామన్ చేయాలి. 4/3 పై కామన్ తీస్తే మనకి ఏముంటుంది r1³ r2³ ప్లస్ r3³ ఇక్కడ 4/3 పైకి ఇక్కడ 4/3 పైకి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం మిగిలింది r³ ఈక్వల్ టు r1³ r2³ r3³ r³ ఈక్వల్ టు r1 అంటే ఎంత మనకి 6 అంటే 6³, r2 అంటే ఎంత మనకి 8, r3 అంటే మనకి 10³. ఇప్పుడు 6ని 3 టైమ్స్ 6 6 36, 36 6 216 ప్లస్ 8ని 8 8 64, 64 8 512 ప్లస్ 10 10 100, 100 10 1000. ఈ మూడిట్లని ఎడిషన్ చేయండి. r³ ఈక్వల్ టు ఎంత 1728. ఇప్పుడు దీని క్యూబ్ రూట్ కావాలంటే ఫస్ట్ దీనికి ఫైండ్ చేయాలి 1700. ఏ టేబుల్లో మనకు ఫస్ట్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో 2 8 16 ఇంకా 1 2 6 2 4 నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ 2 4 2 3 2 2 మళ్ళీ ఏ టేబుల్ 2 టేబుల్లోనే 2 2 2 1 ఇంకా 1 మిగిలిపోద్ది 2 6 12. నెక్స్ట్ 2 1 2 ఇక్కడ 1 లేదు కాబట్టి అంటే 2 10 20 అని తీసుకొచ్చి ఇంకా 1 మిగిలిపోతే 16 2 8 16. నెక్స్ట్ 2 5 2 4 మళ్ళీ 2 2 4 1 2 మళ్ళీ 3 టేబుల్లో 3 9 3 3 3 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా వచ్చింది చూడండి. ఈ మూడిట్లని కలిపి ఇగో 3 3 కింద క్యూబ్ కదా, అందుకే అలా రాస్తున్నాను క్యూబ్ కాబట్టి. ఇప్పుడు r³ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి r వచ్చేసి దీని క్యూబ్ రూట్ ఎలా వస్తుంది కదా 1728. ఓకేనా. ఇప్పుడు r ఈక్వల్ టు క్యూబ్ రూట్ కాబట్టి 3 3 తీసుకున్నాను. ఈ 3 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒక 2 రాసుకోవచ్చు. ఇంటూ ఈ 3 2 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2 రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 3 3s ఉన్నాయి కాబట్టి ఒక 3. r ఈక్వల్ టు 2 2 4 4 3 12. సో రేడియస్ వాల్యూ మనకి సింగిల్ స్పియర్ యొక్క రేడియస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి r ఈక్వల్ టు 12. దేర్ఫోర్ దస్ ద రేడియస్ ఆఫ్ resultant sphere equal to 12 centimeters. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ చూడండి. A 20 meters deep well with diameter 7 meters is dug and the earth from digging is evenly spread out to form a platform 22 meters and 14 meters. Find the height of the platform. A 20 meters deep well ఉందంట. అంటే డీప్ వెల్ అంటే ఏ షేప్లో ఉంటుంది మనకి అంటే ఒక లోతుగా ఒక సిలిండర్ షేప్లో ఉందన్నమాట. ఓకేనా. దాన్ని సిలిండర్ షేప్లో ఉంది మనం గీసుకుందాం. The earth taken off it has been spread evenly is dug and the earth from digging is అంటే అందులోంచి మట్టి తవ్వారన్నమాట.
మట్టి తవ్వి ఆ మట్టి ఎక్కడ వేసారు ఒక చూడండి, రెక్టాంగిల్ ఈజ్ ఈవెన్లీ స్ప్రెడ్ అవుట్ ఫామ్ ఏ ప్లాట్ఫామ్. ఓకేనా, ఒక రెక్టాంగిల్ షేప్లో వేశారన్నమాట. ఇంకా చిన్న క్వశ్చన్ మీకు ఇవ్వలేదు, ఒక రెక్టాంగిల్ షేప్ మాట. దీని మీద మట్టి వేసారన్నమాట. ఓకేనా, ఈ మట్టి వేస్తే ఏంటి, ఇంకొంచెం ఎత్తు పెరుగుతుంది కదా. అంటే ఇది ఎలాగా, ఇంకొంచెం ఎత్తు పెరిగితే ఇది ఎలా వస్తుంది, ఏ షేప్లోకి వస్తుంది మనకి, క్యూబర్డ్ షేప్లోకి వస్తుంది. ఓకేనా, క్యూబర్డ్ షేప్లోకి, అంటే కొంచెం మట్టి దాని మీద ఇంకొంచెం అలా వేస్తే దానికి ఇంకొంచెం పెరిగి ఇది ఏ షేప్లోకి వచ్చింది, క్యూబర్డ్ షేప్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి, చూడండి హైట్ వచ్చేసి 20 ఇచ్చాడు అండ్ డయామీటర్ వచ్చేసి 7 మీటర్స్ ఇచ్చాడు. అలాగే ఈ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ వచ్చేసి 22 మీటర్స్ అండ్ బ్రెత్ వచ్చేసి 14 మీటర్స్. మనం ఏంటి కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి. హైట్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. అంటే ఫస్ట్ దీనికి ఏంటంటే ఇచ్చాడు మనకి సిలిండర్, అది రాసుకుందాం. డయామీటర్ D ఈక్వల్ టు 7, మనకి రేడియస్ కావాలి కదా, రేడియస్ ఈక్వల్ టు D/2, అంటే మనకి ఎంత 7/2. నెక్స్ట్ వచ్చేసి హైట్ ఎంత ఇచ్చాడు మనకి 20 మీటర్స్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు క్యూబాయిడ్ కూడా రాసుకుందాం. లెంత్ వచ్చేసి మనకి 22 మీటర్స్ అండ్ బ్రెత్ వచ్చేసి 14 మీటర్స్ అండ్ హైట్ వచ్చేసి ఎంత మనకి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ రెండింటిని ఏంటి మనకి హైట్ కావాలంటే ఫస్ట్ సెమ్లోనే మనం నేర్చుకున్నాం. హైట్ కావాలంటే ఏంటి, V1 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, అంటే V1 ఈక్వల్ టు V2. V1 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఒక ఫార్ములా ఏంటి, V1 ఈక్వల్ టు πr²h. అంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను, మామూలుగా డైరెక్ట్ ఫార్ములా రాసేస్తున్నాను. V1 πr²h ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఇప్పుడు పై అంటే ఎంత మనకి, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం కదా, V1 ఈక్వల్ టు V2 చేస్తున్నాను. పై అంటే ఎంత మనకి 22/7, r అంటే ఎంత మనకి 7/2 ఇంటూ 7/2, h అంటే 20. ఇప్పుడు లెంత్ అంటే 22, బ్రెత్ అంటే 14, హెచ్ని అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 22కి ఇక్కడ 22కి క్యాన్సిల్ అయిపోయింది, 7కి క్యాన్సిల్ అయిపోయింది. 2 1 జార్ 2 10 జార్ 2 1 జార్ 2 5 జార్, ఇంకా ఎంత ఉంది మనకి 7 × 5 ఈక్వల్ టు 14 ఇంటూ హెచ్. ఓకేనా, ఈ హెచ్ అనేది మనకి కావాలి కదా, 14 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 7 × 5. ఇప్పుడు హెచ్ వాల్యూ కావాలి, 14 రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. 7 × 5/14, 7 1 జార్ 7 2 జార్. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5/2. దీన్ని డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 2.5 వస్తుంది. 2.5 మీటర్స్, అంటే 2.5 మీటర్స్ అన్నా 2.5 మీటర్స్ అన్నా ఒకటే. సో దేర్ ఫోర్ ద హైట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఈజ్ 2.5 మీటర్స్. 2.5 మీటర్స్ అయినా రాయొచ్చు, 2.5 మీటర్స్ అయినా రాయొచ్చు. ఓకేనా, ఎలా రాసినా పర్లేదు. ఇది 2.5 అన్నా 2.5 అన్నా ఒకటే కాబట్టి నేను అలా రాశాను. ఓకేనా, దీంతో ఈ సమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా 4 సమ్స్ ఉన్నాయి, అయిపోతే మనకి చాప్టర్ 10 అనేది అయిపోద్ది. నెక్స్ట్ ఏం చాప్టర్ పెట్టాలనేది కింద కామెంట్ సెక్షన్లో ఇప్పటి నుంచే పెడితే మీకు నచ్చిన చాప్టర్ అనేది నేను నెక్స్ట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.